ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు డబ్బులు ఈజీగా సంపాదించడానికి స్టాక్ మార్కెట్‌లోకి వస్తున్నారు. అయితే స్టాక్ మార్కెట్‌లో డబ్బులు సంపాదించడం మీరనుకున్నంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే స్టాక్ మార్కెట్‌లో పార్టిసిపేట్ చేసే వ్యక్తులనేవాళ్ళు చాలా చాలా పెద్దవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర క్రోర్స్ ఆఫ్ అమౌంట్ క్యాపిటల్ అనేది ఉంటుంది. అలాగే వాళ్ళు హైయర్ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తారు. అలాగే వాళ్ళ దగ్గర ఫినాన్షియల్ అడ్వైజర్స్ అనేవాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళ ముందు మన నాలెడ్జ్ అనేది చాలా తక్కువ. అయితే ఇది నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేసి డీమోటివేట్ చేయడానికి చెప్పడం లేదు. కేవలం మీలో అవేర్‌నెస్ పెంచడానికే చెప్తున్నాను. ఎందుకంటే మనకన్నా బలవంతుల్ని ఎదుర్కొనేటప్పుడు మనకు కూడా ఎంతో కొంత స్కిల్, నాలెడ్జ్ అనేది ఉండాలి. లేకపోతే ఆ ఫీల్డ్‌లో మనం సర్వైవ్ అవ్వలేం. సో ఇది మీరు అర్థం చేసుకోండి. స్టాక్ మార్కెట్‌లోకి రండి. కానీ ఆ స్టాక్ మార్కెట్ మెకానిజం అనేది ఎలా వర్కౌట్ అవుతుంది? అలాగే దాంట్లో సైకాలజీ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? అలాగే లాజికల్‌గా థింకింగ్ అనేది ఎలా చేయాలని కాన్సెప్ట్స్ అనేవి ప్రతీదీ నేర్చుకోండి. ఓన్లీ మీరు బేసిక్స్ కాన్సెప్ట్స్ నేర్చుకొని స్టాక్ మార్కెట్‌లోకొచ్చి ట్రేడింగ్ చేస్తే గనక మీరు సర్వైవ్ అవ్వడం అనేది చాలా కష్టం. ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను, అర్థం చేసుకోండి. సో, మీకు గనక స్టాక్ మార్కెట్ గురించి బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే గనక మన అకౌంట్‌ని ఫాలో చేయండి. మన అకౌంట్‌లో ప్రొవైడ్ చేసే కంటెంట్ అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక మన అకౌంట్‌ని ఫాలో అవ్వండి. అలాగే మీకున్న డౌట్స్ అన్నీ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. దాన్ని నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేయండి.